హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీరునే ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇంకా ఈ రోజు లంచ్ రెసిపీస్ని షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. ఇంకా రెసిపీస్లోకి వెళ్ళిపోదాం. ఎంతో రుచిగా కమ్మగా ఉండేటువంటి ముల్లంగి పప్పుచారు కోసం బాణాలు పెట్టేసుకున్నామండి. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చపచ్చ దంచుకొని వెల్లుల్లి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసేసుకుని మంచిగా దోరగా ఫ్రై చేసేసుకుంటాము. ఇంకా దీంట్లోనే మనం పచ్చిమిర్చి చీలికలు, ఆనియన్ చీలికలు, చక్రాల్లో కట్ చేసుకున్నటువంటి ముల్లంగి పీసెస్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుంటాము. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడ యాడ్ చేసుకుంటాము. మళ్ళీ లాస్ట్లో కావాలంటే మనము యాడ్ చేసుకోవచ్చు. మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక టమాటాని చీలికల్లో కట్ చేసుకున్నాను, అది కూడా యాడ్ చేసాను. ఒక 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఒక గ్లాసు వాటర్ వేసేసి మనము మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు చక్కగా ఉడికించుకుంటామండి. ఆఫ్టర్ 5 మినిట్స్ మనకు ముల్లంగి చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకుని మెదిపి పెట్టుకున్నటువంటి కందిపప్పుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నామండి. నేను ఇక్కడ చిన్న గ్లాస్ కందిపప్పుని తీసుకున్నాను. ఇంకా ఆ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ మనము కడుక్కున్నట్టు చేసుకుని ఆ వాటర్ని కూడా యాడ్ చేసాను. ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను, దాని జ్యూస్ యాడ్ చేసాను. మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం. ఇక్కడ మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ పడుతుంది అనిపించింది నాకు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సన్నగా దొరుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ పాటు మరగనిస్తామండి. ఇంకా అంతే, మన ముల్లంగి పప్పుచారు రెడీ అయిపోతుంది. సర్వ్ చేయడానికి ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను. చాలా చాలా యమ్మీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. ఎంతో రుచిగా ఉండేటువంటి మెంతికూర బంగాళదుంప కర్రీ చేసుకోబోతున్నామండి. బాణాలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. బిర్యానీ ఆకు, ఒక 2 లవంగాలు, 2 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని అది వేగిన తర్వాత 2 పచ్చిమిర్చిని స్లిట్ చేసుకుని వేసుకున్నాము. అదేవిధంగా చిన్న ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాము. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. అది వేగుతుండగా కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసేసుకుని మంచిగా అది వేగుతుండగా 2 వెల్లుల్లి రెబ్బలు, ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటామండి. యాడ్ చేసుకుని అది కూడా మంచిగా ఫ్రై అవనిస్తాం. ఫ్రై అయిన తర్వాత 2 పొటాటోస్ ని ఈ విధంగా చిన్న క్యూబ్స్ లో కట్ చేసుకున్నాం. అది యాడ్ చేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఆలు సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకుంటాము. ఆలు కొంచెం మనకి సాఫ్ట్ అయిందండి. పెద్ద టమాటా తీసుకుని దాన్ని ప్యూరీగా చేసుకున్నాము, అది యాడ్ చేసేసుకున్నాము. లేకపోతే చిన్న పీసెస్ గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని సన్నగా కట్ చేసుకున్నటువంటి మెంతికూర ఆకుల్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి. మెంతికూర నుంచి ఫస్ట్ ఆకులను సెపరేట్ చేసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత చిన్నగా చాప్ చేసుకుంటాము. నేను ఇక్కడ 4 మెంతికూర కట్టలు తీసుకున్నానండి. అది యాడ్ చేసేసుకుని మూత పెట్టి కాసేపు ఉడికించుకుంటామండి. చూసారా, ఆకుకూరలోంచి మంచిగా వాటర్ బయటకు వస్తూ ఉంటుంది. అది మొత్తం ఎగిరే వరకు మనము ఫ్రై చేసుకుంటాం అనమాట. ఎంత రుచిగా ఉంటుందో, వైట్ రైస్ లోకి ఎంత బాగుంటుందో, రోటీస్ కి, పుల్కాకి, పూరికి కూడా అంతే బాగుంటుంది. డెఫినెట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి.